హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు వీడియోలో అయితే బీఫ్ అయితే వండుతున్నానండి. బీఫ్ కర్రీ. బీఫ్ అంటే అదేనండి, దున్న మాంసం అంటారు కదా, అది మేము దున్న మాంసం అని అంటామన్నమాట. సో ఇది కొంతమంది తినరు, కొంతమంది తింటారు. సో మాకైతే తినటం అలవాటు. సో అందుకే నేను ఈరోజు వీడియోలో చూపిస్తున్నాను. దున్న మాంసం ఎముకలు, ఓన్లీ ఎముకలు, కొద్దిగా కండ, దీంతో అయితే కొన్ని ములక్కాయలు వేసి చారు పెట్టి అయితే చూపిస్తాను. చారులాగా ఉంటుంది, గ్రేవీలాగా కూడా ఉంటుంది, చాలా బాగుంటుంది అనమాట. సో మొత్తం ఇవి ఎముకలేనండి, అన్ని ఎముకలే, కొద్దిగా కండ అనమాట. సో కండతో మొత్తం ఫ్రై చేశాను అనమాట. అది నేను నెక్స్ట్ వీడియోలో అయితే నేను చూపిస్తాను. సో ప్రజెంట్ అయితే ఇప్పుడు ఎముకలు, అన్ని ఎముకలే, కొద్దిగా కండ తీసుకొని మొత్తం అయితే చారు పెడతాను అనమాట. సో ఈ మొత్తం తీసుకొని ఒక 2-3 సార్లు వాష్ చేసుకుంటే శుభ్రంగా బాగుంటుంది. చూడండి, మొత్తం ఎముకలే తీసుకున్నాను అనమాట. ఈ చారు ఎముకలతోనే బాగుంటుంది, సూప్ లాగా కూడా చేసుకోవచ్చు ఇది. సో నేనైతే ఇది మొత్తం 2-3 సార్లు అయితే వాష్ చేసుకొని ఒక గిన్నెలో తీసుకుంటున్నాను. ఎముకలతో అచ్చంగా సూప్ కూడా చేసుకోవచ్చండి, చాలా బాగుంటుంది. అన్నంలోకైనా బాగుంటుంది, విడిగా తీసుకోవటానికైనా బాగుంటుంది అనమాట. ఈ మాంసం అంతా శుభ్రం కడుక్కొని ఒక గిన్నెలో తీసుకుంటున్నాను. ఈ నీళ్ళు ఏమి లేకుండా వంపేసుకోవాలి. ఎంత వంపేసుకున్నా కానీ ఉడికేటప్పుడు కొద్దిగా వాటర్ అనేవి ఫామ్ అవుతాయి అనమాట. సో చూడండి, మాంసం అయితే బాగుంది చాలా. ఇంక ఇది తీసుకెళ్ళి పొయ్యి మీద పెట్టుకొని 2 స్పూన్లు అంతా పసుపు వేసుకుంటున్నాను. మాంసం కాబట్టి నేను కొద్దిగా ఎక్కువే పసుపు వేసుకుంటున్నానండి. సో 2 స్పూన్లు వేసాను అనమాట. అందులోకి కొద్దిగా సాల్ట్ కూడా ఒక అరగంట వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకొని కొద్దిగా వాటర్ పోయిన దాకా అయితే ఫ్రై చేసుకుంటున్నాను అనమాట. చూడండి, ఉడికేటప్పుడు వాటర్ ఎలా వస్తున్నాయో. సో ఇది మొత్తం కూడా కొద్దిసేపు ఉడకబెట్టుకొని, ఎక్కువసేపు ముందర ఉడకబెట్టుకుంటే కూర అనేది బాగుంటుంది. ఎముకలు కదా, కొద్దిగా ఎక్కువసేపే ఉడకాలన్నమాట. సో నేనైతే కొద్దిగా ఎక్కువసేపు ఉడకబెట్టాను ముందలే. వాటర్ అన్నీ కొద్దిగా వెళ్ళిపోయిన దాకా అయితే, అంటే ఆవిరైపోయిన దాకా ఉడకబెట్టాను అనమాట. సో ఈలోపు మసాలాలు అయితే తయారు చేస్తాను అనమాట. కొద్దిగా అయితే కొత్తిమీర, పుదీనా అయితే ఒక ఆకు అయితే తీసుకున్నానండి. సో ఒక కాడ తీసుకొని మొత్తం ఇందులో వేసేస్తున్నాను. కొబ్బరి ముక్కలు అయితే కొన్ని వేసేస్తున్నాను. సో చిన్నుల్లిపాయలు అయితే కొన్ని వేస్తాను అనమాట. అల్లం ముక్కలు కూడా కొన్ని వేసుకుంటున్నాను. ఇది వచ్చేసి పెద్దలపై ముక్క కొద్దిగా వేసాను అనమాట. 2 పచ్చిమిరపకాయలు కూడా వేసుకొని మొత్తం ఒకసారి అయితే మిక్సీ పట్టేసుకోవాలి. సో కొత్తిమీర, పుదీనా ఇట్లా మిక్సీ పట్టుకోవటం వల్ల చాలా బాగుంటుంది అనమాట. చారులాగా, గ్రేవీగా కూడా బాగుంటుంది. సో చారులాగా చేస్తాం కాబట్టి ఇట్లా మెత్తగా అయితే మిక్సీ పట్టేసుకున్నాను అనమాట. ఇంకా పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు ఇవన్నీ కట్ చేసుకొని, ములక్కాయలు మెయిన్ అయితే ఇందులో ములక్కాయలు వేస్తున్నానండి, చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. చూడండి, కొద్దిగా అయితే ఇట్లా మాంసం ఉడికిన తర్వాత పెద్దుల్లిపాయలు ఇంకా టమాటాలు, పచ్చిమిరపకాయలు ఇవన్నీ వేసాను అనమాట. వేసి ఒకసారి అయితే బాగా కలుపుకుంటున్నాను. ఇందులో కాస్తంత ఆయిల్ అయితే వేస్తున్నాను అనమాట. మాంసం కూర కాబట్టి నేను కొద్దిగా ఎక్కువే వేస్తున్నాను. చూడండి, ఆయిల్ కూడా వేసి ఒకసారి మొత్తం కూడా బాగా కలుపుకోవాలి. ఈ మొత్తం ఇంకా ఆయిల్లోనే ఉడకాలన్నమాట. తర్వాత అయితే వాటర్ పోసుకోవాలి. సో ఇప్పుడు మెయిన్ అయితే ఇందులో ములక్కాయలు, ఒక పెద్ద సైజు ములక్కాయ అయితే తీసుకొని కట్ చేశాను అనమాట. ములక్కాయలు చాలా బాగుంటాయండి మాంసంలోకి. చారు కదా, బాగుంటుంది, గ్రేవీగా కూడా అవుతుంది అనమాట, చాలా బాగుంటుంది. సో ఇంక ఇప్పుడైతే ఇందాక తయారు చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేస్తున్నాను. మొత్తం కొద్దిగా ఇదంతా వేసి ఒకసారి బాగా కలుపుకోవాలన్నమాట. ఇది కూడా కొద్దిగా ఈ ఆయిల్లో ఉడకాలి, మసాలా అంతా కూడాను. సో ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకొని ఒక 5-6 నిమిషాలు అయితే ఇట్లా ఉడికించుకోవాలన్నమాట. చూడండి, మళ్ళీ అయితే నేను కలిపేసుకుంటున్నాను. మూత పెట్టుకొని ఉడికించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మూత తీసి మళ్ళీ ఇంకోసారి బాగా కలుపుకోవాలి. ఈ ఆయిల్లోనే ఇదంతా కూడా బాగా ఉడకాలన్నమాట. నేను కొద్దిగా ఎక్కువసేపే ఉడకబెట్టి వండుతానండి, ఎందుకంటే మాంసం కదా, అది కాక ఎముకలు కొద్దిగా బాగా ఉడకాలి కదా. సో ఇంకా మొత్తం ఒకసారి అయితే ఇట్లా కలిపేసుకుంటున్నాను. చూడండి, మళ్ళీ ఇంకోసారి బాగా అయితే కలుపుతూ ఉంటున్నాను నేను. సో అంటే అడుగంటకుండా మధ్య మధ్యలో ఇట్లా కలుపుతూ ఉంటాను. ఆయిల్తోనే ఉడకబెట్టడం కదా, అందుకని చెప్పి కలుపుతూ ఉంటున్నాను. సో ఇప్పుడైతే వాటర్ అయితే వేస్తున్నాను అనమాట. ఒక లోటా నిండుగా వాటర్ అయితే వేసుకోవచ్చు, మనం తినేదాన్ని బట్టి. నేనైతే ఒక లోటా ఇంకాస్త అన్నీ వేసి ఉంచాను అనమాట. మరీ చారుగా కాదు, మరీ గ్రేవీగా కాదు, మామూలుగా పెట్టానండి.
సో ఇందులో కారం ఒక 2-3 గంటల కారం అయితే వేస్తున్నాను అనమాట. వేసి ఒకసారి బాగా అయితే కలుపుకోవాలి. మాంసం కూర కాబట్టి నేను కొద్దిగా ఎక్కువే కారం వేసాను. 3 గంటల వరకు అయితే వేసి ఒకసారి బాగా కలుపుకుంటున్నాను. చూడండి ఇట్లా ఒకసారి అయితే బాగా కలుపుకోవాలి. నాకు కొద్దిగా కారం తగ్గినట్టుంది. మళ్ళీ కొద్దిగా అయితే వేసాను. వేసి ఇంక మళ్ళీ ఉడికించుకోవాలన్నమాట. మూత పెట్టి ఉడికిస్తున్నాను. ఇప్పుడైతే కొన్ని కరివేపాకులు వేస్తున్నానండి. ఉడికేటప్పుడు కొత్తిమీర పుదీనా కూడా కొద్దిగా వేస్తున్నాను అనమాట. వేసి ఒకసారి మొత్తం బాగా కలుపుకొని మీడియం ఫ్లేమ్లో మళ్ళీ ఉడికించుకోవాలి. ఉడికేటప్పుడే టేస్ట్ మాత్రం మంచి స్మెల్ తద్దిరిపోయే స్మెల్ వస్తుందండి. ఉడికేటప్పుడే అంత బాగుంటుంది. చూడండి ఇప్పుడైతే సాల్ట్ నేను ఉడకబెట్టేటప్పుడు వేసాను కదా, కొద్దిగా చూసుకొని మళ్ళీ ఇప్పుడైతే సాల్ట్ కలిపి మళ్ళీ ఒకసారి అయితే బాగా కలుపుకుంటున్నాను. సో చాలా టేస్ట్గాని చాలా బాగుంటుందండి ఈ దున్న మాంసమును ములక్కాయల కూర అయితే. సో అన్నంలోకి బాగుంటుంది, చాలా చపాతీల్లోకైనా బాగుంటుంది. అంటే పులుసులాగా వేసుకొని తినొచ్చు అనమాట. సో ఓన్లీ ఎముకలే కాబట్టి అన్నంలోకే చాలా ఎక్కువ బాగుంటుంది అనమాట. సో ఒకసారి అయితే మొత్తం కలుపుతున్నాను. కూర అయితే దగ్గర పెట్టి చూడండి. మనకి పులుసు ఎక్కువ కావాలనుకుంటే ఆపేసుకోవచ్చు, లేదా కొద్దిగా గ్రేవీ కావాలనుకుంటే ఇంకొద్దిగా ఒక 5-6 నిమిషాలు అయితే ఉడికించుకోవచ్చు అనమాట. ఇట్లా నూనె తేలిన దాకా అయితే ఉడికించుకోవాలి. టేస్ట్ కానీ చాలా బాగుంటుందండి దున్న మాంసం ములక్కాయల కూర. సో ఇది ఎప్పటి నుంచో ఉండే కూరే, చాలామంది ఆల్మోస్ట్ వండుకుంటారు. సో చూడండి ముక్కలన్నీ కూడా బాగా ఉడికిపోయినాయి అనమాట. సో ఆ ఎక్కువ ఎముకలే కాబట్టి కొద్దిగా ఎక్కువసేపు వండుకోవాలన్నమాట. ఈ కూర అయితే చాలా బాగుంటుంది. లాస్ట్లో అయితే కొన్ని కరివేపాకులు వేస్తున్నాను. మళ్ళీ కొద్దిగా అల్లం వెల్లుల్లి కొద్దిగా కొత్తిమీర అయితే వేస్తున్నాను అనమాట. వేసి ఇంకా ఆపేసుకోవడమే. కొత్తిమీర వేసిన తర్వాత ఇంక నేను గ్యాస్ అయితే ఆపేస్తున్నాను అనమాట. సో చూడండి టేస్టీగా దున్న మాంసం ములక్కాయల కూర అయితే రెడీ అయిపోయింది. చాలా బాగుంటుంది అనమాట అన్నంలోకైనా కానీ. మనకి ఎక్కువ చారు కావాలనుకుంటే ఇంకాస్త ముందరే ఆపేసుకోవాలన్నమాట. లేకపోతే కాస్త ఎక్కువ నీళ్ళు పోసుకొని, నేనైతే ఎక్కువ గ్రేవీ అయిందాకైతే ఉంచాను అనమాట. దున్న మాంసం ములక్కాయల కూర చాలా టేస్ట్గా చాలా బాగుందండి. సో అసలు స్మెల్ అయితే ఉడికేటప్పుడే అదిరిపోయింది. ఇంకా మీరు చెబితే ఎనరేమో కానీ మా బజార్ చివరికైతే వచ్చింది అనమాట వాసన, అంత బాగుంటుంది. సో ఇంకా వేడివేడిగా దున్న మాంసం ములక్కాయల కూర అయితే రెడీ అయిపోయింది అనమాట. టేస్ట్ మాత్రం అదిరిపోయిందండి. సో ఇంతేనండి ఈరోజు వీడియో అయితే. అండ్ కొత్తగా ఎవరైనా మా ఛానల్ చూస్తున్నా, ఆల్రెడీ చూసేవాళ్ళైనా సరే వీడియోని లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తారని అనుకుంటున్నాను. అంతేనండి ఈరోజు వీడియో అయితే. బాయ్.